కష్టం అనేది రాకుండా కుదరదు. అంటే దేవుడు వెంటనే రక్షించేయాలి కదా అంటాడు అతను. అది ఎందుకు రక్షించాలి? అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుడి పని మీద వెళ్తున్నారు, దేవుడికి దర్శనానికి వెళ్తున్నారు కదా, అయితే వెంటనే రక్షించేయచ్చు కదా. ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? నీ టైం అయిపోయింది, ఎందుకు రక్షించాలి? ఓ జోక్ చెప్పనా? జోక్ కాదు, ఎప్పుడో జరిగింది, పెద్దవాళ్ళు చెప్పిందే, కానీ జోక్లా ఉంటుంది. ఏదో మీటింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్తున్నారు, అష్టదిక్పాలకులకి ఏదో మీటింగ్. యముడు వెళ్తున్నాడు లోపలికి. వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వాడంట. చూసారా, మీకు అర్థమైపోయింది. దాని వంక చూసి అలా నవ్వితే అయిపోయిన టైం అని కదండి. అంతే. గరుత్మంతుడు మరి పక్షుల రాజు కదా, ఆ పక్షి చెప్పింది చిలక అని నవ్వాడు. యమధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు అంటే నువ్వు కంగారు పడక తమ్ముడు, నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెట్టాడు. తర్వాత అమ్మయ్య ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుని మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు. మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు. ఇందాక మీరు నవ్వారు ఎందుకు అని అడిగాడు ఈయన. అదే నేను ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను, అయిపోయి ఉంటుంది బయటకు అన్నాడు. మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆయన. అది పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడేంటి ఉందనేసి ఈయన నవ్వారు, అది అందుకు నవ్వొచ్చింది. ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి? ఈ గరుత్మంతుడు పెట్టాడు ఆయన. ఐ విల్ టేక్ కేర్ అన్నా అవ్వలేదు, టైం వచ్చేసింది. అసలు పట్టుకెళ్ళిందే దాన్ని పెట్టడానికి. అంటే ఆయనకి తెలియదు అక్కడ పిల్లి ఉందని. అది అంటే నీ టైం అది. ఏమండి రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాములు గారు ప్రతిష్ఠ చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోల్డ్ అవమానాలు పొంది ఇన్ని చేస్తే 12 ఏళ్ళు రోజు పావు సేరు జొన్న గింజలు జొన్న పిండి పావు సేరు ఉప్పు ఇచ్చేవాడు. రోజు పావు సేరు ఉప్పు, ఈ రెండు కలిపి వంట చేసేవాడండి. పావు సేరు ఉప్పు వేస్తారా? అది పావు సేరు పిండికి రాముడి వారికి అదే నైవేద్యం పెట్టి అది తినేసేవాడంట. తెలిసి వెళ్ళారు గోల్కొండ? చూసాను. వెళ్ళకపోతే వెళ్ళండి, నేను వెళ్ళాను. పెద్దది యాక్చువల్గా వాడు తానీష్, అది స్టోర్ హౌస్, అది బియ్యం బస్తాలు అవి పెట్టుకునేవాడు. ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు. మీకు తెలుసుగా అక్కడికి వెళ్తే ఆ ఎత్తుగా మెట్లుంటే అబ్బా ఆ గట్టు మీద రాముల వారిని గోడకే చెక్కుకుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని ఎన్నో అవమానాలు. ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు. మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం. అవునండి. అవునా? అవును. మరి రామదాస్ గారు లేదు, అలా నిలబడి ఉన్నాడండి ఆయన. అది ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి మీ బాబు సొమ్మ మీ మామగారు సొమ్మ ఏదో డైలాగులు వేసాడు. వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా రాముడినే నమ్మి నమ్మి ఉన్నాడు. ఎందుకే మాట్లాడుతున్నావు? అవును. పార్టీ మార్చితే మాట్లాడతాం గొర్రెలాగా. అవును. రీసెంట్గా రామ మందిరం కట్టారు. ఏమంటారంటే వీళ్ళంటే చాలా మంది, కొంతమంది అంటే మోడీకి ఎగ్నెస్ట్ ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తికి ఎగ్నెస్ట్గా ఉండడం వేరు, ఒక దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉండడం వేరు. వీళ్ళెవరు అంటే ఇప్పుడు వాడికి ఆకలిస్తుందండి, మీరు అన్నం పెడుతున్నారు సార్, వీడు కామెడీ చేస్తాడు, ఈ దుర్గాప్రసాద్ బిల్డప్ కోసం పెడుతున్నాడు అంటాడు. ఈడేం పెట్టాడు పనికి మాట్లాడు, ఇడు గ్లాసు నీళ్ళు ఎవడు ఫ్రీ కదా కామెంట్ బెవర్స్ ఎలా చెప్పాడు కదా, బెవర్స్ కామెంట్ అంతే. అది ఆయన అన్నం పెడుతున్నాడుగా, పోని ఫోటోకే పెట్టాడు, ఫోటో కోసమే పెట్టాడు. అయితే అన్నం పెట్టాడు, వాడు ఆకలి తెచ్చాడా? ఈడ ఏ నీళ్ళు కూడా ఎవడో కామెడీ చేస్తాడు. అది మీకు అర్థమై ఉండాలి. ఇంకా చెప్పనా? మీ క్వశ్చన్ చెప్పండి. పోనీ ఇప్పుడు అది నాకు అర్థమైంది. అమ్మ పెట్టదో అడుక్కొని ఉదయం అది అనమాట ఆ బ్యాచ్. అది వాడు గుడికి వెళ్తాడా? పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ క్వశ్చన్ వినకుండా మాట్లాడు, గమనించారా? చెప్పిన వెంటనే మీకు అర్థమైపోయింది. గమనించారా? అవును. అంటే మొత్తం బియ్యం అంతా అన్ని మెతుకులు లెక్కాలేంటి? అన్ని మెతుకులు పెంచగల ఒక మెతుకు చాలుగా. అఖిలేష్ యాదవ్ అని అక్కడ మాజీ సీఎం యూపీ, అతను అయోధ్య రామ మందిరం అయిన తర్వాత అక్కడ ఆ పార్టీలు భేదం లేకుండా అందరూ దండం పెట్టుకున్నారు రాముల వారికి. వీడు వెళ్ళలే,
వెళ్ళకపోతే ఆ అసెంబ్లీలో ఎవరో క్వశ్చన్ చేశారు, మీరు వెళ్ళలేదా దండం పెట్టుకోవడం కానీ. అంటే ఆ పెద్ద మనిషి, మేము యాదవస్ కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, రాముడు దండం పెట్టాం, ఏదో పైత్యం. రాముడు కృష్ణుడు ఒకే విష్ణు అవతారం వీళ్ళు. సరే, అక్కడ ముఖ్యమంత్రి గారు మరి మామూలుడు కాదు కదా, 90 mm, వీళ్ళు 90 ml, ఆయన 90 mm రాడు. ఆయన చెప్పాడు, అవును వీడు కృష్ణ భక్తుడైతే అక్కడ మధురలో వీడు అధికారంలో ఉన్నప్పుడు గుడికి ఏమైనా చేసి ఉండాలి కదా, ఏది చేయలేదు. వీళ్ళు నికృష్టులు, వీళ్ళు ఏం కృష్ణ భక్తులు కాదు, వీళ్ళు ధర్మ వ్యతిరేకులు. వాళ్ళ నాన్న అంటే ములాయం సింగ్ యాదవ్ అనే అతను కొన్ని 100 మంది కరసేవకుల్ని కాల్చి చంపించాడు. అయోధ్య రామమందిరం ఎలాగైతే నిర్మించబడిందో అలాగే ఇది జ్ఞానవాపి అని ఉందటండి వారణాసిలో. అక్కడ ఇప్పుడు మాస్క్ ఉంది, వెనక కింద ఇది ఉంది, శివాలయం ఉంది, శివలింగం దొరికిందిగా, కన్ఫర్మ్ దొరికింది, కనబడింది, చెక్కుడు అంతా. ఇంకేంటి అనండి. అంటే అలాగే కట్టాలంటారు, ఇది కూడా ఇప్పుడు కట్టాలంటారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళటమో ఏదో చేయాలన్నమాట వీళ్ళు. కోర్టుకి వెళ్ళారు సార్. ఇప్పుడు కుర్చీ బాగుందిగా, కుర్చీ బాగుంది. మీరు దాదాపు 2 hours 3 hours కుర్చీలో కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు 3 వచ్చారు కాబట్టి నెమ్మదిగా కుర్చీ పట్టుకుపోయే ప్రయత్నం చేస్తారా ఏంటి? చేస్తారా? అది చేయం కదండి. ఒకవేళ ఆయన అదేంటండి అంటే ఏంటి, మేము 3 hours నుంచి కూర్చున్నాం మాదే అని అన్నారనుకోండి, ఆ ఇంటి ఆయన తన బలం చూపించాలి వద్దా? బలం చూపించాలండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. థ్యాంక్స్. వాడికి అర్థమైంది, మీకెందుకు అర్థం? ఇంకేంటి, నాకు ఒక ధర్మ సందేహం ఉందండి. దేవుడు ఉన్నారు అంటుంటారు కదా, ఉన్నారు, ఆయనకి చాలా మహిమలు ఉన్నాయి అంటే చాలామంది అనుకునే విషయాలు మాట్లాడండి. నేను మీ దృష్టి తెచ్చి మీరు ఏం చెప్తారని నేను చెప్తున్నాను. ఏంటంటే దేవుడిలాగా మంత్రజాత కానీ మహిమచేత కానీ అందరికీ మంచి బుద్ధి ఉండేలాగా, అందరూ సకల సౌకర్యాలు ఉండేలాగా, అందరూ సంతోషంలో ఉండేలాగా చేసేయచ్చు కదా. ఈ బాధలు రోగాలు ఇవన్నీ ఏంటని కొంతమంది అంటుంటే నేను విన్నానండి. చాలా మంది అడిగేస్తారు కదా, అందుకని విని నీరసం వస్తుంది సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఓల్డ్ క్వశ్చన్, కొత్తదే. అవును, నాకేమో రిపీటెడ్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. వీళ్ళు ఏం చదవరు సార్, ఈ క్వశ్చన్ వేస్తారా, వీళ్ళు ఏం చదవరు, ఏం వినరు. ఎవరైతే వేసారో ఇలాగా వాళ్ళ మైండ్లో ఏదో వస్తే ఆ ఊహంతా అల్లేస్తారు. వాస్తవం ఏంటంటే, కానీ నన్ను మాత్రం దాంట్లో కలపకండి, వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అంటలేదు. ఈ లోకానికి ఓ పేరు పెట్టాడు కృష్ణుడు భగవద్గీతలో, ఇతి దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఏంటి అంటే బాధలో కానీ సంతోషంగా అది శాశ్వతం కాదన్నట్టుగా నాకు అర్థమైంది. ఇతి దిస్ ప్లేస్, దుఃఖం మిజరీ, ఆలయం దిస్ ప్లేస్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ మిజరీ అండ్ అశాశ్వతం, నాట్ పర్మనెంట్. దేనికి పేరు పెట్టాడు? ఈ లోకానికి పేరు పెట్టాడు. యు ఆర్ 60+, మేబీ యు ఆర్ 20+. అందరూ మనుషులమే, కానీ ఏజ్ డిఫరెంట్ ఉందిగా. ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు గేజ్ కూడా డిఫరెంట్ ఉంటుందిగా, థింకింగ్ డిఫరెంట్ ఉంటుందిగా. నీవు పుట్టడం, నువ్వు పెరగడం, నీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి కదండి. 5 వేలు సమానంగా ఉన్నాయా? లేవు కదా, మరి నీ వేలే సమానం లేవు. కాబట్టి ఈ దుఃఖమయ ప్రపంచంలో నీ కర్మ చాలామంది నేను మీ దగ్గరికి వస్తున్నా అంటే కొన్ని డౌట్లు అడిగారు. వాళ్ళు ఏం చెప్పినా ఇదివరకు ఉన్నా మీరేం చెప్తారో చూద్దామని చెప్పి మీ దగ్గరికి వచ్చాను స్వామి. ఏంటంటే ఫస్ట్ది ఈ ఇస్కాన్ ఉన్న వాళ్ళు అయితే కృష్ణ ఇది వీరికి ఒక మెడలో ఒక సంచి ఒకటి ఉంటుంది, జప బ్యాగ్. అది ఏంటి దాంట్లో ఏముంటాయని ఒకటి అడిగారు. జపమాల ఉంటుంది అంతే. లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ స్టూడియోలో చూశారు. అవును, అంటే ఎందువల్ల అంటే బ్యాగ్ లా ఉంటుంది, మామూలుగా మాల పడిపోకుండా ఉంటుందా ఏంటని? బ్యాగ్ మాల జపం చేయడానికి వాడతాం, అది ఇంత పొడుగుంటుంది. మనం తిరగాలి, నడవాలి, ఖాళీ ఉన్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు జపం చేస్తాం. ఓకే, లేనప్పుడు అందులో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఇంకా కాషాయ రంగు వస్త్రాలు ఎందుకు వేసుకుంటారని మంచి ప్రశ్న. కాషాయం అరుణోదయం, సూర్యుడు వచ్చే ముందు రంగు ఏమిటి, సూర్యుడు వెళ్ళేటప్పుడు రంగు ఏమిటి, సూర్యుడు ఏమి ఆశించి టైం టు టైం ఆయన డ్యూటీ చేస్తున్నాడు. త్యాగేనైక అమృతత్వ మానసు, త్యాగానికి ప్రతీక కాషాయం. లోకమే నా కుటుంబము అనుకునేవాడు ధరించేది కాషాయం. కుటుంబం ఉన్నవాడు ధరించకూడదు, ఏ మామూలు కుటుంబం.
అది గృహస్థులు కానీ వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోతారు, తపస్సు చేసుకుంటారు అంటుంటారు కదా. అంటే ఎవరింట్లో ఉండి లేకపోతే వాళ్ళ ఊళ్ళో ఉండి చేయలేరంటారా స్వామి? దానికి కూడా ఉంది కదా 4 మార్గాలు సార్. 4 మార్గాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. 4 మార్గాలు. 25 ఏళ్ల వరకు అతను గురుకులంలో ఉండాలి, గురువుగారి దగ్గర విద్యను అభ్యసించాలి. 25 నుంచి 50 వరకు గృహస్థుగా తన కర్తవ్యం. 50 నుంచి 60 వరకు వానప్రస్థం, అంటే ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా ఇంటి విషయాల్లో సంబంధం లేకుండా ఎక్కువ భాగం అరణ్యం వైపు, అంటే వనము అంటే ఏంటి అరణ్యం అంటే భౌతికమైన, మామూలుగా గృహస్థుడిగా ఉంటే 90% ఉంటాడు కదా, 99 కూడా ఉంటాడు కదా. కానీ ఆ గృహస్థుడిగా ఉన్నప్పటికీ, భార్యతో ఉన్నప్పటికీ కూడా ఆ 50 నుంచి 60 మధ్యలో బాగా తగ్గిస్తూ ఓ 30కో ఓ 40కో వచ్చి మిగిలిన 60-70% ఆధ్యాత్మిక సాధన. ఇంకా 60 తర్వాత కూడా ఇంకా పూర్తిగా భార్యను విడిచిపెట్టి, ఒకవేళ భార్య ఉంటే పూర్తిగా అతను సన్యాసం స్వీకరించి వాళ్ళ జీవితం ఇంకా 24/7